గుంతకల్ రైల్వే బ్రిడ్జ్ కింద హత్య కేసు విచారణ దూకుడుగా జరుగుతోంది. కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్య కేసులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణను పోలీసులైతే అరెస్ట్ చేశారు. పక్కా పథకం ప్రకారమే గత నెల 27న లక్ష్మీనారాయణను హత్య చేశారని తేల్చారు పోలీసులు. ఇక కాంట్రాక్టులు, కమిషన్లే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. రైల్వే కాంట్రాక్ట్ కమిషన్ల విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతోంది. కమిషన్ల విషయంలో గుమ్మనూరు జయరాంపై ఎస్సీ/ఎస్టీ కేసులు పెడతామని చిప్పగిరి లక్ష్మీనారాయణ బెదిరించారని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కేసుల భయంతో జయరాం అనుచరుడు తమ్ముడు నారాయణ ఈ హత్య చేయించాడు. చిప్పగిరి లక్ష్మీనారాయణకి ఎవరితో విభేదాలు ఉన్నాయో వాళ్లతో ఈ హత్య చేయించారు. ఈ కేసులో మొదట రాజేష్, గౌసియా, సౌభాగ్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత వారిని కస్టడీకి తీసుకుని విచారించగా గుమ్మనూరు నారాయణ హస్తం ఉంది అని తేలింది. దీంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రధాన ముద్దాయి గౌసియాకు గుమ్మనూరు నారాయణ 2 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారని పోలీసుల విచారణలో తేలింది. గుమ్మనూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం అతన్ని గుమ్మనూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను ఏంటంటే ఇతను మీకందరికీ తెలుసు గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మీనారాయణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం, లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు, ఇట్లా గొడవలు ఉన్నాయి. అదే సమయంలో గౌసియా, రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్లకు వివాదాలు ఉన్నాయి, ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి. సో ఈ కోణంలో దాదాపు 1.5-2 నెలల క్రితం అంతా కలిసి ఈ రకంగా మనం ఎక్కువైపోయింది, అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా, రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణను కలవడం జరిగింది. అడిగి ట్రిప్పర్ను వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ని తీసుకోవాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఈయన కూడా 2 లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది. తర్వాత గౌసియా గారు వారి యొక్క నగల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసియా యొక్క దీనికి సంబంధించి. సో వాళ్ళ పథకంలో భాగంగానే ట్రిప్పర్ కొనడం, ఆ రోజు 27/4 వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృతుడు లక్ష్మీనారాయణని హత్య ముందించడం. రైట్, మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీరామ్, మొత్తం కమిషన్ల వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. ఒకసారి మొత్తం వ్యవహారం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నారాయణను అతి దారుణంగా హత్య చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. గత నెల 27వ తేదీ గుంతకల్ బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జి సమీపంలో లారీ అడ్డంగా పెట్టి అక్కడే పక్క పథకం ప్రకారమే ఈ యొక్క హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు కూడా ఛేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఎవరైతే ఈ చిప్పగిరి నారాయణ ఉన్నారో అతనికి గతంలో గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి, ప్రస్తుత గుంతకల్ ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణ, వారిద్దరి మధ్య గతంలో కొంత రైల్వే సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో కొంత తగాదా ఉంది. అలాంటి విషయమే గతంలో ఒక గౌసియా అనే ఒక మహిళతో, ఇతర వ్యక్తులతో కొంత ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూ ఉండడంతో వీరంతా వారి ప్రత్యర్థులుగా కొంత పథకం ప్రకారం అందరూ ఒక తాటికి చేరి ఎలాగైనా అతన్ని హతమార్చాలని పక్కా ప్లాన్ ప్రకారమే ఈ యొక్క హత్యకు కారణాలుగా పోలీసులు గుర్తించడం జరిగింది. నిన్న తాజాగా గుమ్మనూరు జయరాం సోదరుడు ఎవరైతే ఉన్నారో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకొని గతంలో ఈ కేసు సంబంధించి కాంట్రాక్ట్ల కమిషన్ ఉండే అవకాశం ఉంది, ఎంత ఉందని తేల్చారు పోలీసులు. రైల్వే సంబంధిత పనుల్లో కాంట్రాక్ట్ లో కొన్ని కోట్లు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అంటే ఎలాంటి పనులు చేయించేవారు, గతంలో ఈ గుమ్మనూరు నారాయణను అతను ఎవరైతే ఈ లక్ష్మీనారాయణ ఉన్నారో గతంలో కొంత రైల్వే కాంట్రాక్ట్ విషయంలో తగాదా మొదలవడంతో అతని మీద ఎస్సీ/ఎస్టీ సంబంధిత కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేశారు. అందుకే ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో అక్కడ ఉన్నటువంటి
స్థానికంగా ఉండే ఆలూరు కాన్స్టిట్యున్సీలో లక్ష్మీనారాయణకు ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, లేదా ఈ విధంగా రైల్వే సంబంధిత Right. పనుల్లో కాంట్రాక్టుల విషయంలో అడ్డు తగులుతున్నారనే నేపథ్యంలోనే ఈ హత్య పాల్పడినట్లుగా తెలుస్తోంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి రైల్వే కమిషన్లే ఈ హత్యకు కారణంగా పోలీసులు అయితే తేల్చారు. ఇందులో కమిషన్లు అందిన అంటే ఆర్థిక సహాయం చేసిన వారందరినీ కూడా అరెస్ట్ చేశారు, ప్రధాన ముద్దాయిలందరినీ కూడా